జగన్ గారికి చంద్రబాబు గారు రాజకీయం ఏంటో రుచి చూపిస్తున్నారు. ముఖ్యంగా గుక్క తిప్పుకోకుండా జగన్ను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న తీరైతే చాలా ఉత్కంఠను అలాగే ఆసక్తిని కలిగిస్తోంది. ఒకటి తర్వాత ఒకటి జగన్కి ఎక్కడ గ్యాప్ అవ్వకుండా ఆయన పెడుతున్న చెక్కులు చూస్తే రాజకీయ పండితులు కూడా ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరైనా జర్నలిస్టుల దగ్గర కానీ చెబుతూ ఉంటా. చంద్రబాబు గారు గతంలో ఒక స్లోగన్ వచ్చేది, హీ ఈట్ క్రికెట్, హీ డ్రింక్ క్రికెట్, హీ స్లీప్ క్రికెట్ అన్నట్టు, హీ ఈట్ పాలిటిక్స్, హీ డ్రింక్ పాలిటిక్స్, హీ స్లీప్ పాలిటిక్స్ అన్నట్టు సాగుతుంది చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఇప్పుడు కీలకంగా జగన్ను ముప్పు తిప్పలు పెట్టడానికి పూర్తి స్థాయిలో ఆయన అవినీతి, అక్రమాలు, జైలు వ్యవహారాలు ఏం తీసుకురావట్లేదు లేదు. ముఖ్యంగా మద్యం విషయంలో కానీ, అలాగే జగనన్న కాలనీల విషయంలో కానీ, ఇతర ఇసుక విషయంలో కానీ జరిగిన అవినీతిని, ఆ అక్రమాలను బయట పెట్టకుండానే జగన్ గారిని ముప్పు తిప్పలు పెట్టిస్తున్నారు. మొదటగా జత్వానీ కేసు కానీ, తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవల విషయం కానీ, ఇప్పుడు తాజాగా లడ్డూ విషయం కానీ, మళ్ళీ లడ్డూ విషయం నుంచి బయటపడుతున్నాను అనుకునే లోపే రాజ్యసభ సభ్యుల సంఖ్యను క్రమంగా తగ్గించడం. తాజాగా ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామా చేశారు. అంటే ఒకటి తర్వాత ఒకటి అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. ఒకదాన్ని మనం సరి చేసుకుందాం అనుకునే లోపే రెండో దాన్ని సరి చేసుకుందాం అనే దాని మూడో విషయం మీద కాన్సన్ట్రేట్ చేసేలా గొక్క తిప్పుకోకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇది చాలా అంటే అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి ఈ జనరేషన్కి. ముఖ్యంగా ఇంకా జగన్ ప్రభుత్వంలో జరిగిన కొన్ని సహజ వనరుల దోపిడీ కానీ, మద్యం దోపిడీ కానీ, జగనన్న కాలనీల పేరుతో స్థలాల దోపిడీ కానీ, కమిషన్ల దోపిడీ కానీ, ఇతరత్ర టెండర్ల దోపిడీ కానీ, ఇవేమీ బయటకు రాకుండానే, బయట పెట్టకుండానే, గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పుడు తీసుకొస్తున్నారని చెప్పకుండానే పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మద్దతు కూడా కూలగడుతూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఏదైతే ఉందో అది ప్రజల మద్దతును కూడా కూడగడుతూ ఇప్పుడు పూర్తి స్థాయిలో వరద వచ్చిన క్రమంలో ప్రకాశం బ్యారేజ్ను 3 పడవలతో ఢీకొట్టారు వైసీపీ వాళ్ళు. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళని ఇలా అరెస్ట్ చేస్తున్నాం, ఇలా మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎంత క్రూరంగా వరదల వేళ స్పందించారు అనేదానికి ఉదాహరణను చూపిస్తూ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, ఆ విషయాన్ని బయటికి తీసుకురావడం కానీ, బయటికి తీసుకొచ్చి దాన్ని పెద్దగా ప్రజలందరికీ ఏం జరుగుతుంది, ఏ కుట్రకోణం అని చూపించే విషయంలో కానీ వైసీపీ మళ్ళీ గుక్క తిప్పుకోకుండా, మళ్ళీ దాని మీద అసలు మాట్లాడే పద్ధతి కూడా, మాట్లాడే అవకాశం కూడా లేనకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే నేను రాజకీయంగా చెప్తున్నాను. అంటే వైసీపీ మీద ఏదో కక్షపూరితంగా కాదు, చంద్రబాబు గారి చాణక్యం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుందని చెప్పే పద్ధతిలో అనమాట. తర్వాత తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు గారు ఒక చిన్న మాట అన్నారు 100 రోజుల పాలనలో, జంతువుల అవశేషాలతో కూడా వీళ్ళు లడ్డు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అన్న ఒక చిన్న మాట ఎంత బ్రాడ్ అయింది, జాతీయ స్థాయిలో చర్చకు లేవదీసింది. ఆ విషయాన్ని ఆయన ఎత్తుకున్న తీరు కానీ, దాన్ని ముందుకు తీసుకువెళ్లే తీరు కానీ, ప్రచార మాధ్యమాల దృష్టిని ఆకర్షించే తీరు కానీ, వైసీపీని ఇరుకుని పెట్టే తీరు కానీ, ఒక అద్భుతమైన రాజకీయ చాణక్యుడు ఎలా ముందుకు వెళ్తాడు, తన చుట్టూ ఉన్న వ్యవస్థను వాడుకొని రాజకీయ శత్రువుల్ని ఎలా ఉచ్చులోకి లాగుతాడు అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని మీద కనీసం వైసీపీ డిఫెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితి, దాని మీద సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇటు హిందుత్వవాదులు, సనాతన ధర్మవాదులు కూడా వైసీపీని ఎంత తిడుతున్నారంటే అంత ప్రజల్లోకి ఈ విషయం బలంగా చొచ్చుకెళ్ళింది. అంటే రాజకీయ శత్రువు సమాధానం చెప్పుకోలేని విధంగా తయారు చేయడం అనేది చాలా ఆయనకే చెల్లిందని చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా అయితే రాజ్యసభ సభ్యులు అసలు వైసీపీకి ఘోర ఓటమి తర్వాత 2024 ఘోర ఓటమి తర్వాత ఢిల్లీలో ఎవరైనా కొంచెం గౌరవం ఇస్తున్నారంటే రాజ్యసభ సభ్యుల కొంచెం ఎక్కువ సంఖ్యలో అవసరం ఉంది. ఎన్డీఏకి తక్కువగా రాజ్యసభలో తక్కువ సంఖ్యలో ఇది ఉంది కాబట్టి మద్దతు కానీ ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో ఖచ్చితంగా వైసీపీ సభ్యుల యొక్క మద్దతు అవసరం. వైసీపీకి అక్కడ వరకు గౌరవం ఇస్తే పరిస్థితి. ఇప్పుడు దాన్ని కూడా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించేలాగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇతర పార్టీలోని ఇతర నాయకులు కూడా, పార్టీలో కీలకమైన నాయకులు, కీలక ప్రాంతాలను చూసే నాయకులు కూడా ఒక్కొక్కరు మెల్లమెల్లగా తగ్గుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో జగన్ గారు ప్రెస్ మీట్ పెడితే, లేకపోతే ఒక అంశం బయటకు వస్తే దాన్ని
మళ్ళీ జగన్ గారికి మద్దతుగా మాట్లాడేలాగా, సంఘీభావంగా మాట్లాడేలాగా అధినేత మాటను కొంచెం గట్టిగా ప్రెస్లోకి కానీ ప్రజల్లోకి కానీ తీసుకువెళ్ళే విధంగా ఏ నాయకుడు స్పందించడం లేదు. అంటే మెల్లగా వైసీపీలో జగన్ గారిని ఒంటరి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. మెల్లమెల్లగా ఒక గోడ కట్టిన తీరుగా మెల్లగా దీన్ని తీసుకొస్తున్నారు. జత్వానీ కేసులో రేపో మాపో సజ్జలను కూడా లాగితే పూర్తి స్థాయిలో జగన్కి ఒక అష్టదిగ్బంధనం చేసే విధంగా అయితే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. అంటే ఇదంతా రాజకీయ చాణక్యత చేస్తున్నారు. ఇంకా ఆట మొదలవలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఆట మొదలవలేదు. ఒక మద్యం కేసు కానీ, ఒక ఇసుక కేసు కానీ, ఇళ్ల స్థలాల కేసు కానీ, ఇంకా బోల్డ్ ఉన్నాయి, సహజ వనరుల దోపిడీ కానీ, ఇవేమీ మొదలు కాకుండానే ముప్పు తిప్పలు పెట్టించడం అంటే అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అని చెప్పాలి. ఇవన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి వైసీపీ హయాంలో పెట్టరేగిపోయిన కొందరు నాయకులు కానీ, జగన్ గారికి అత్యంత దగ్గరగా, జగన్ గారికి మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పిన నాయకులు కానీ మెల్లమెల్లగా జగన్ గారికి దూరం అవుతున్నారు. ఎందుకు వచ్చింది ఇదేదో మొత్తం చుట్టుకునే వ్యవహారంలా కనిపిస్తోంది. ఇప్పటికీ ఏ విషయం బయటకు రాకుండానే మనం డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీరియస్గా దీని మీద దృష్టి పెట్టారు. ఏమైనా జరగవచ్చు అనే విషయంలో మెల్లమెల్లగా ఒక్కో నాయకుడు జగన్ గారికి దూరం అవుతున్నారు. అది గుర్తించాలి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంలో ఇది కీలకమైన దశ. ఎందుకంటే ఆయన రాజకీయ చరిత్రలో 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఎప్పుడు కావాలని జైల్లో పెట్టించడం, ఒక కక్షపూరితంగా జైల్లో పెట్టించడం అనేది జగనే చేశాడు అనేది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అదే చెప్పుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితంగా జగన్ వ్యవహరించాడు, దానికి ప్రతిఫలమే ఇది అనేది ఒక మాట అయితే, ప్రతిఫలం అనేది ఒక మాట అయితే, దీన్ని ప్రజా మద్దతు కూడగడుతూ ప్రజల దగ్గర జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ పూర్తి స్థాయిలో జగన్ అంటే ఒక విలన్ భావన తీసుకువస్తూ వైసీపీ యొక్క గ్రాఫ్ను పూర్తిగా అమాంతం పడేస్తున్న తీరైతే ఆయన యొక్క అపర రాజకీయ చాణక్యుడు అని మరోసారి రుజువు చేస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పాలి. థ్యాంక్ యూ.